మూడవదిగా మనం గమనించినప్పుడు 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. హల్లెలూయా. సో దేవుని ప్రేమించుచున్న వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట. దేవుడు మనకేం చెప్తున్నాడు, ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఏ ఆజ్ఞల గురించి దేవుని యొక్క వాక్యం మనకేం చెప్పింది, మనం ఏం చేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో మనం ఎంతగా ఆయన యొక్క సన్నిధిలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నామో మనకు తెలుసు. మన యొక్క వాక్యం మన యొక్క బ్రతుకులో మనకు దేవుని యొక్క లేఖనం ఇలాగ తేటగా చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము దేవుని యొక్క సన్నిధిలో తేటగా గమనించాల్సిన విషయం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏమని రాయబడింది, యోహాను దైవజనుడు రాస్తాడు కదా, విగ్రహముల జోలికి పోకుడి అని. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకండి.